క్రిస్మస్ దినాల్లో మనం ప్రతిరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మరి దేవుని యొక్క పుట్టినరోజు, జన్మదినం, మన ప్రభు యేసుక్రీస్తు జన్మదినాన్ని మనం దాదాపు ఒక నెల రోజులు సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే ఇవాళ ప్రభు మరి చనిపోయి తిరిగి లేచి పునరుత్థానుడైన దినాన్ని బట్టి ఇవాళ మనకి మరొక పండుగలాగా ఉంది. మరి ఇంకా మనం పిలువబడిన విధానాన్ని బట్టి బ్రదర్ యొక్క జన్మదినం కూడా, వాళ్ళ భార్య జన్మదినం, కనుక ఇన్ని జన్మదినాలు మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అది నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ దినాన్ని బట్టి. మరి ఈ 2 జన్మదినాల గురించి మనం కొంతసేపు మాట్లాడుతున్నాం. మరి అలాగే ఎందుకు దేవుడు మానవుని చేశాడు అని ఒక అంశం. మానవుని చేయడము ప్రతి సంవత్సరము మనకి దయా కిరీటముగా దేవుడు మనకి ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు మనకి? ఇక సంవత్సరాలు ఎందుకు ప్రొలాంగ్ చేస్తున్నాడు దేవుడు అని ఈ 2 విషయాల్ని ఒకసారి ధ్యానించుకున్నాం. అలాగే దినాలు, జన్మదినాన్ని గురించి చాలా విపులంగా మనం మాట్లాడుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, దీవాధిపతి, భూపతులకు అధిపతి, సర్వాధిపతి, సర్వాధికారి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. దేవా, గత సంవత్సరం మమ్మల్ని కాపాడి ఈ డిసెంబర్ నెలలోకి మమ్మల్ని తీసుకుని వచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఈ వైరస్ల నుంచి, భయంకరమైన తుఫాన్ల నుండి, ఆయా శ్రమల నుండి, భూకంపాల నుండి దాన్ని కాపాడి భద్రపరిచి నాయన నీ యొక్క జన్మదినాల సందర్భంగా ఈ సమాజంలో కూడి ఉంటుండగా ప్రభా, మీ సన్నిధిని మా మధ్యలో ఉంచండి అయ్యా. మీరు తప్ప స్తుతులకు యోగ్యుడు ఎవరు ప్రభా? అయ్యా, గొర్రెపిల్ల అని మేము ఇప్పుడే పాడుకున్నాం. మా అందరి పాపాలను మోసుకొని వెళ్ళినటువంటి గొర్రెపిల్లవు ప్రభా, మీరు యోగ్యుడవు తండ్రి. అయ్యా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధుడవు తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం తండ్రి మరి ఆయన పాస్టర్ గారి యొక్క ఆపరేషన్ సందర్భంగా ఇదొక కృతజ్ఞత కూడికగా మేము పెట్టుకొని ఉండగా ప్రభువా, మేమందరం కలిసి పాస్టర్ గారి తరఫున వారికి ఆయన మరి పునరుత్థాన జీవితం, ఆపరేషన్ సమయంలో అలాగే ఈ వైరస్ నుంచి కాపాడి నీ కుమారుణ్ణి, భార్యని, కుటుంబాన్ని భద్రపరిచి ప్రభా, ఈ దినం నీ సేవలో ఉండడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మేమందరం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయా పాస్టర్ గారిని మాత్రమే కాకుండా ప్రభా, ఆయా యాక్సిడెంట్ లో మరి ఆయన అపాయకరమైన దినాల్లో నుండి కూడా భద్రపరిచి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి కరోనా నుండి కాపాడి బయటకు తీసుకొచ్చినందుకు నీకు వేలాది స్తుతులు చెల్లిస్తూ ప్రభా, ఈ దినం మా మధ్యలో ఉండి మీరు మహిమ పొందమని అయ్యా, నీవు నా తండ్రి నన్ను మీ నోటిగా చేసుకుని అయ్యా నా మాటలను మరుగుపరిచి మీ మాటలను దయచేయండి తండ్రి. నా మాటల్లో ప్రభా దేవం లేదు కానీ తండ్రి మీ మాటల్లో జీవం ఉన్నది ప్రభా. అయ్యా, మీరిచ్చిన వాగ్దానం ప్రకారం నీ నోటిని నా నోటిగా చేసుకుని మాట్లాడతానని మీరు సెలవిచ్చిన ప్రకారం మీరు మాట్లాడి మహిమ పొందమని అయ్యా తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని, ప్రతి ఒక్కరి హృదయాన్ని ప్రేరేపించి ప్రభా, మేము నిన్ను అనుసరించటకు నెక్స్ట్ ఇయర్ లో ప్రభా మేము ప్రవేశించక ముందే మేము సంపూర్ణంగా సిద్ధపడటకు సహాయం చేయమని, మా మధ్యలో మీరు మహిమ పొందమని ప్రభు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అది మనం మానవుడు ఎందుకు మనల్ని సృష్టించారు అని మనం చూస్తే, ఒకటి ఏంటంటే ఆయన మనకి ఒక పని ఉంది, అందుకే ఆయన మనల్ని సృష్టించాడు అని. అది ఒక వాక్యం నేను చదువుతాను. మరి ఎఫెసీ 2:10 అలా రాస్తారు దేవుడు. మరియు వాటి యందు మనం నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము అని. ఇక్కడ తేటగా ఏం చెప్తున్నారు అంటే, మరి ఒక పని, మనకందరికీ ఒక పని ఉంది. ప్రభువారు కూడా పని చేశారు. ఆయన 6 రోజులు పనిచేసి 7వ రోజున విశ్రమించారు. అందుకని సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడి ఉన్నాము. ఎవరిలో? యేసు ప్రభువులో
సత్క్రియలు అంటే మంచి పనులు చేయడానికి మనం సృష్టింపబడ్డాం. మనకిచ్చిన పని ఏంటంటే మంచి పని. అది ఏంటంటే సువార్త చెప్పడం మంచి పని, మరి బీదలకు సహాయం చేయడం మంచి పని, కష్టపడి పని చేయాలి. అలాగే సత్యంతో ఆత్మతోటి మనం దేవుని ఆరాధించాలి. అనేక మందిని దేవుని యొద్దకు నడిపించే పని దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన రాజ్యంలో పని చేయాల్సిన పని. మనం ఈ లోకంలో ఏ ఉద్యోగం చేస్తున్నప్పటికీ మనకి ఇంకొక పని ప్రక్కన ఉంటుంది. అది దేవుని మహిమార్థం మనం చెయ్యాలి అనేది ఇచ్చాడనమాట. అయితే మరి ఎలా సృష్టింపబడ్డాం మనం అని చూస్తే ఆశ్చర్యం అనమాట. ఎఫెసీ పత్రిక 1:4-6 కూడా ఉంది. చదువుతాను నేనే. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేను అన్నారు. మనల్ని దేవుడు ఎందుకు పుట్టించాడు అనేది మరి ఎఫెసీ పత్రికలో పరిశుద్ధుడైన పౌలు గారు వివరంగా రాస్తారు. ఏం రాస్తారంటే, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే, ఈ మట్టి రవంతయు చేయబడక మునిపే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు, క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు అన్నాడు. ఆయన ప్రేమ చేత తన కొరకు ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఎలా ఉండాలి మనం అంటే, పరిశుద్ధులమును నిర్దోషులమును ఉండవలెనని ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు వారు మనల్ని చేశారు. మనల్ని మనం సృష్టించుకోలేము. ప్రభువే భూలోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని సృష్టించారు. ఆయన మనకి సృష్టికర్త అని మనం తెలుసుకుంటున్నాం. ఇంకా మరి మనం ఇంకా 2-3 వచనాలు చూద్దాం. దేవుడు ఎలా మనల్ని సృష్టించాడు, మనం ఎలా పుట్టాము అనేది. మరి 139 దావీదు కీర్తన 13వ వచనంలో ఏమంటున్నాడంటే, నా అంతరింద్రియములను నీవే కలుగజేసిదివి. మనల్ని ప్రతి అవయవాన్ని ఆయనే, మన అవయవాలన్నింటినీ కలుగజేసిన వాడు. నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడు నీవే. మనందరం కూడా మన తల్లుల గర్భాల్లో దేవుని చేత నిర్మింపబడ్డాం. ఇవి పేరెంట్స్ చేసే పనులు కాదు, కానీ ఆయన తన చేతి వ్రేళ్లతో మనల్ని చేశాడు అని ఆయన చెప్తూ ఉన్నారన్నమాట. ఇంకా 139:14 వచనంలో, నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. మనం ఈరోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, బ్రదర్స్ తో పాటు అందరం. ఎందుకు అంటే, మనల్ని మన తల్లుల గర్భాల్లో సృష్టించినటువంటి ఆ సృష్టికర్తకి మనల్ని ఇంతకాలం కాపాడినందుకు ఇవాళ ఇది కృతజ్ఞత కూడిక. మరి బ్రదరు సిస్టరు వాళ్ళకి చేసినటువంటి ఉపకారములను బట్టి, వాళ్ళ జన్మదినాలను బట్టి ఇవాళ కృతజ్ఞతలు చెల్లించడానికి ఈ ప్రత్యేకమైన మీటింగ్ ని వాళ్ళు అరేంజ్ చేసుకున్నారు. కనుక అందరం కలిసి, ప్రభువా నువ్వు మాకు సృష్టికర్తవై ఉన్నందుకు, మా తల్లుల గర్భాలందు మమ్మల్ని ఏర్పాటు చేసినందుకు నీకు అనేక స్తుతులు అని మనం అందరం చెప్పుతున్నాం అనమాట. అలాగే 139:16 ఒక మాట ఉంది, చక్కని మాట. నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు, పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాడు. మన ఎముకలన్నీ ఎవరు కలుగు చేశారు అంటే, ఆయన తల్లి గర్భంలో రూపింపబడినప్పుడే, పిండముగా ఉన్నప్పుడే ఒక్కొక్క అవయవాన్ని ఆయన తయారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక మాట మనం గుర్తు చేసుకోవాలి. ఇశ్రాయేలు దేవుడు కునుగడు, నిద్రపోడు. తల్లి గర్భం ధరించిన తర్వాత ఆమె నిద్రపోతుంది, ఫోన్ చేస్తుంది, నిద్రపోతుంది. ఎక్కువ నిద్రపోతారు గర్భిణీ స్త్రీలు. అయితే ప్రభు మాత్రం నిద్రపోడంట. ఆయన రోజు ఏ అవయవం ఎలా సృష్టించాలి, ఏ ఆర్గనం ఉండాలి అని ఆయన ప్రతిరోజు ఒక్కొక్క పని ఆ పిండానికి చేస్తూ ఉంటారంట. కాబట్టి ఆయన అన్నాడు, పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ఆయన మనలో ఏర్పడినప్పుడే ఆయన మనల్ని చూస్తూ ఎలా తయారు చేయాలి అని దేవుడు మనల్ని తయారు చేస్తూ ఉన్నాడంట. కనుక
మనల్ని తయారు చేసిన విధం చూస్తే ఆశ్చర్యమును కలుగుతున్నది అన్నాడు. ఇంకా ఏమన్నా మరి యోగ గ్రంథంలో ఒక మాట రాశారు. ఏమన్నారంటే యోగు 10:9 జిగటమన్నుగా నన్ను నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకం చేసుకోను. మనం ఎలా ఉన్నాము అంటే జిగట మట్టి, ఇప్పుడు మట్టి మాత్రమే. మనం ఏదో అతిశయించడానికి ఈ లోకంలో ఏమీ లేదు. మట్టి చేత చేయబడి ఉన్నాం. మన్నుగా ఉన్న మనల్ని, జిగట మన్నుగా ఉన్న మనల్ని ఆయన చేశాడంట. ఇప్పుడు మనం మన్నుగా ఉన్న మనిషి మరి చివరికి మళ్ళీ మన్నైపోయేటటువంటి వాడే. ఒక ఇప్పుడు మట్టి తీసుకొని సమస్తాన్ని మాట చేత సృజించి మనిషినైతే తన స్వరూపంలో ఆయన మట్టిని తీసుకొని తయారు చేశాడు అని మనం చదువుకుంటున్నాం. అలాగా మరి ఇర్మియా గ్రంథం 1:4 అంటున్నాడు ఆయన, గర్భంలో నేను నిన్ను రూపింపబడక మునిపే నేను ఎరిగితిని అన్నాడు. 135 దావీదు కీర్తనలోనేమో ఏమంటున్నారు అంటే, నేను పిండముగా ఉన్నప్పుడు నేను నిన్ను చూచాను అంటున్నాడు. ఇర్మియాతో మాట్లాడుతూ అంటున్నాడు 1:4 గర్భంలో నేను నిన్ను రూపింపబడక మునిపే నేను ఎరిగితిని అన్నాడు. ఆయన గర్భంలోకి రాకముందే దేవుడికి మనం తెలుసు. మన విషయంలో ఆయన ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. ఆయన మన విషయంలో ఎట్లా సృష్టించారు అంటే, మన తంబు ప్రింట్ మరొకరికి ఎవరికి ఉండదు అన్నారు. ఇప్పుడు ఆధార్ కార్డు తీసుకుంటున్నప్పుడు ఐలిడ్ ని తీసుకుంటున్నారు. ఐలిడ్ మనకున్న ఐలిడ్ ఇంకొకరికి ఉండదు అని. మన శరీరంలో ఎన్నో థింగ్స్ ఇంకొకరికి ఉండకుండా మనల్ని అంత స్పెషల్ గా చేశాడంట దేవుడు. అంత స్పెషల్ గా చేసిన దేవునికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అన్నారు. అదే అన్నాడు, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. గర్భము నుండి బయటకు రాకమునిపే నిర్మించి అక్కడ ఏం చేయాలో ఏం పని చేయాలో కూడా ఆయనే నిర్ణయించాడంట. ఏం చేశాడు అంటే ప్రతిష్ఠించాడు. జనములకు ప్రవక్తగా నేను నియమించాను అంట. మరి బ్రదర్ను కూడా ఒక సేవకుడుగా ఆయన ముందే ఎన్నుకున్నాడు. మనం అందరినీ కూడా దేవుడు మనకు ఒక పని ఇచ్చాడు. ఆ పని మనం చెయ్యాలి. ఏంటి అంటే మంచి పనులు, సత్క్రియలు చేయడానికి దేవుడు మనల్ని ఈ లోకానికి పంపించాడు. ఆ పనులు ఏంటంటే మనం ఈ లోకంలో సంపాదన కొరకు ఏ పని చేసినా కూడా మళ్ళీ మనం ఏం చేయాలి అంటే దేవుని పని కూడా చెయ్యాలి, సువార్త కూడా చెప్పాలి అని. కాబట్టి మనకు ఒక పని ఇచ్చాడు. మరి 65 మరి 11వ వచనంలో ఏమంటున్నాడంటే, మనకు సంవత్సరాలు ఎందుకు ఇస్తున్నాడు అంటే అక్కడ ఉంటుంది, నీ దయా కిరీటమును సంవత్సరమును నీకు దయా కిరీటముగా ధరింపచేసి ఉన్నాడు. చూసారా, మరి ఒక సంవత్సరం బ్రదర్ వాళ్ళకి ఎక్స్టెండ్ చేశారు. అలాగే మనకు కూడా ప్రతి సంవత్సరం ఇస్తూ ఉన్నారు. మరి 2021 నుంచి మనం కొద్ది రోజుల్లో 2022లోకి మనం ప్రవేశిస్తాం. ఆయనకి దయా కిరీటం మనకు ఒక సంవత్సరం ఒక కిరీటంగా పెట్టాడంట. ఎందుకు ప్రతి సంవత్సరము మన లైఫ్ ని ఎక్స్టెండ్ చేస్తున్నాడు అంటే సిద్ధపడడానికి, పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడడానికి, అనేకులను సిద్ధపరచడానికి. మరి పౌలు అంటాడు, మన గురి ఏంటి ఈ లోకంలో, ఏంటి మన గురి, మనం ఏం చేయాలని ఈ లోకంలో చేస్తున్నాము అంటే మన గురి ఏంటంటే క్రీస్తు స్వరూపము మన యందు ఏర్పడాలి. ప్రభు యొక్క స్వరూపం, ప్రభు యొక్క క్రియలు, ప్రభు యొక్క సత్యము మనకు రావాలని అది పౌలు గారు కూడా ప్రార్థిస్తారు. ఆయన అంటాడు, ప్రతి ఒక్కరూ క్రీస్తు స్వరూపము వారి యందు ఏర్పడు వరకు నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. అంత ప్రయాసపడ్డాడనమాట. అలాగా దేవుడు మనల్ని తయారు చేసి మనకు ఒక పని ఇచ్చాడు. మిగతా మందైన మనకి దయాకిరీటాలు ఇచ్చి చేశాడు. అయితే ఈ ప్రభు మొదటిగా ఏంటి అంటే ఇప్పుడు నబు గారికి వందనాలు, అలాగే సైమన్ పాస్టర్ గారికి వాళ్ళ భార్యకి మరి హ్యాపీ బర్త్డే గ్రీటింగ్స్. వాళ్ళని దేవుడు దీర్ఘాయుష్ దయచేయాలని, మరి ఇంకా దేవుడి సేవ వరకు వాడుకోవాలని వాళ్ళకి గ్రీటింగ్స్ చెప్తున్నాం. బ్రదర్ సైమన్ గారు ఆయన సేవకుడిగా దేవుడు మన మధ్యలో ఉంచి మరి ఎన్నో ప్రాబ్లమ్స్, ఈ సంవత్సరంలో ఎన్నో ప్రాబ్లమ్స్ వాళ్ళకి వచ్చాయి. మరి గుండె ఆపరేషన్ చేసినప్పుడు, మరొకసారి ఓపెన్ చేయవలసి వచ్చినప్పుడు, రక్తము మరి అక్కడ బళబళ గుండెలో నుండి కారుతున్నప్పుడు మరి ఎవ్వరూ చేయలేనటువంటి సహాయం యేసు ప్రభు వారే తన చెయ్యి పెట్టి అక్కడ మరొక ఆపరేషన్ చేసి మరి వారు మన మధ్యలో మరి సజీవులుగా ఉండి సేవ చేయడానికి.
మరి ఆపరేషన్ చేసిన తర్వాత కొన్ని గంటలకే మళ్ళీ ఆపరేషన్ అది కుట్లు పగిలిపోయి రక్తం బయటకు వస్తున్నప్పుడు ఇక బ్రతుకుతాడని ఎవరు అనుకోరు. కానీ ఆ టైంలో దేవుడు అక్కడ ఆయన మంచం దగ్గర ఉండి తన దూతల్ని పెట్టి ఆ డాక్టర్ గారికి తగిన జ్ఞానం ఇచ్చి వెంటనే మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ఆపరేషన్ చేసి ఆ బ్రదర్ కి సజీవుడుగా ఉండడానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము అన్న తర్వాత ఇంకా మనం కొన్ని విషయాలు చూద్దాం. మనకి బర్త్డే ఉంది, చాలా డేస్ వస్తాయి. ఇంకా ఏమొస్తాయి అంటే మ్యారేజ్ డే కూడా వస్తుంది, అప్పుడు కూడా మనం సెలబ్రేషన్ చేసుకుంటాం. ఇంకా మనం ప్రమోషన్ డే వస్తుంది కదండి, ప్రమోషన్ డే వస్తుంది. ఇంకా ఏంటంటో పండుగలు మనకి వస్తూనే ఉంటాయి. అయితే ఇంకా కొన్ని దినాలు మధ్యలో వస్తాయి అన్నమాట. ఏమి వస్తాయి అంటే దేవుడు దర్శించే దినం వస్తుంది, రక్షణ దినం వస్తుంది. ఆ దినం భయంకరమైనటువంటి ఆ దినం యెహోవా ఉగ్రత దినం వస్తుంది అన్నారు. ఇంకా శోధన దినం, శోధించబడే మనకు అనేకమైన శోధనలు వస్తాయి. ఎన్నో మరి మనకి సైతాను చాలా శోధనలు పెడుతుంది. శ్రమ దినాలు వస్తాయి, మరి తీర్పు దినాలు వస్తాయి, విమర్శ దినాలు వస్తాయి, తర్వాత ఇంకా సిక్ అయిపోయే దినాలు, తర్వాత రోదన చేసే దినాలు కూడా మనకి ఉన్నాయి. కాబట్టి బర్త్డే ఒకటే మనకి కాదు, కానీ ఈ దినాలన్నీ కూడా ఉన్నాయి అన్నారు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే ప్రతి మనిషికి మరి ఒక బర్త్డే ఉంటుంది. కొంతమందికి 2 బర్త్డేలు ఉంటాయి. ఎలా ఉంటాయి 2 బర్త్డేలు? 2 బర్త్డేలు వస్తాయి కొంతమందికి. ఎలా వస్తాయి? వెరీ గుడ్. ఒకటేమో బయలాజికల్ అంటే తల్లి గర్భంలో నుండి పుట్టిన దినం, రెండోదేమో యేసు ప్రభువుని అంగీకరించిన దినాన్ని రక్షణ దినము అంటారు. అందరూ ఈ మొదటి దినాన్ని చేసుకుంటారు, కానీ రెండవ దినాన్ని ఎవరు సెలబ్రేట్ చేసుకోరు. కానీ కొంతమంది ఆ రెండవ దినాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. మనం కూడా రక్షణ దినం చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు మనల్ని దర్శించే కాలంలో ఆయన మనకిచ్చిన గొప్ప రక్షణ. మరి ఆ గొర్రెపిల్ల మనల్ని కొని మరి దేవునికి ఒక యాజక సమూహంగా మనల్ని చేసినప్పుడు అది కూడా మనం బర్త్డేగా చేసుకోవాలి అన్నారు. కాబట్టి ఈ 2 బర్త్డేలు మనకున్నాయి. మరి ఈ 2 బర్త్డేల్లో మొట్టమొదటిసారి పుట్టినప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు బిడ్డ ఏం చేస్తాడు? ఏడుస్తాడు. ఏడవకపోతే వాడు బ్రతకడు. వాడు ఏడ్చేదాకా తల్లిదండ్రి డాక్టర్ ఏదో ఒక పని చేస్తుంటారు. కాళ్ళు పట్టుకొని వేలాడేయటము, లేకపోతే గిన్నె తప్ప శబ్దాలు చేయటము అలాగా చేస్తారు. మొదట పుట్టినప్పుడు మనిషి ఏడుస్తాడు, ఏడిస్తే అప్పుడు బ్రతుకుతాడు అనమాట. కానీ రెండవసారి పుట్టినప్పుడు ఆనందిస్తాడంట. యేసు ప్రభువులో రక్షణ పొందినప్పుడు ఆనందం, అది సంపూర్ణమైనటువంటి సంతోషము అన్నాడు. అప్పుడు ఏడ్చే పని ఉండదు అన్నాడు. మరి మొదటిసారి పుట్టిన మనుషుడు ఈ వరల్డ్ లో ఏం చేస్తుంటాడు అంటే, మనిషి పుట్టేది అనేక శ్రమల కొరకే పుడతాడని యోగుడు అనుకున్నాడు. స్త్రీ కలిగిన కుమారుడు ఆయన మిక్కిలి బాధనందును అని ఉంది, బాధలు పడతాడు. ఇంకా ఏం చేస్తాడంటే పాపం కూడా చేస్తాడు. ఆ బయలాజికల్ గా ఉన్న ప్రతి మనిషి మరి నీతివంతుడు లేడు, ఒక్కడు లేడు అన్నట్టు అనేకమైన పాపాలు చేస్తూ ఉంటారు. కానీ రెండవసారి యేసుక్రీస్తులో తిరిగి జన్మించిన తర్వాత పాప విముక్తి పొందుతాడు. ఆయన మంచి పనులు చేసే కార్యక్రమం వస్తుంది అనమాట. కనుక ఈ 2 బర్త్డేలు కూడా మనిషికి చాలా ప్రాముఖ్యము. దేవుడు ఎంతో ప్రేమతో తన కొరకు క్రీస్తులో మనల్ని చేశాడు. అయితే ఈ అన్నిట్లో కల్లా బెస్ట్ బర్త్డే ఏంటి? అందరిలో కల్లా బెస్ట్ బర్త్డే ఏంటి అంటే యేసు ప్రభు వారి బర్త్డే బెస్ట్ బర్త్డే. ఆయన జన్మదినం కంటే గొప్ప జన్మదినం ఇంకొకటి ఈ లోకంలో లేదు అన్నారు. మీలో ఎవరైనా సరే లూకాసు వార్త 2:10 ఒకసారి చదువుతారా? యేసు ప్రభు వారి పుట్టుకల గురించి అందులో వ్రాయబడి ఉన్నది. ఆ పుట్టుకల గురించి ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తు జన్మ వల్ల వచ్చిన లాభాలేంటి, ఆయన ఎందుకు పుట్టారు ఈ లోకంలో, ఆయన చేసిన పని ఏంటి, ఆయనకు అప్పగించిన పని ఏంటి ఈ లోకంలో అనేది ఉంటుంది. చదవండి బ్రదర్. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు
పుట్టి ఉన్నాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. ఇదే మానవాళి. ఇదే మీ కారణాలు. ఆ శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి, ఆ శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూసేదాన్ని చూడని చెప్పారు. చాలు. ఇది యేసు ప్రభు వారు కూడా ఒక అర్ధరాత్రి, ఒక నిశీధ రాత్రి మరి ఆయన బెత్లెహేమ్ దగ్గర జన్మించారు. లేఖనాల ప్రకారం జన్మించారు. అయితే ఆయన పుట్టినప్పుడు ఆయన చేయవలసిన పని ఏంటి అంటే, వారికి ఇచ్చిన పని ఏంటి అంటే, ఆయన ప్రజలందరికీ రక్షణ కలగడానికి శిలువ ఎక్కాలి, అందరి కొరకు ఆయన మరణించాలి అని నిర్ణయించబడింది. ఆయనకి ఇచ్చిన పని అది. ప్రభు వారు ఆ పని చేశారా అంటే చేశారు. ఆయన మనందరి కొరకు మరి తండ్రి కుమారుని పంపించేటప్పుడు బిజినెస్ కొరకు పంపలేదు, లేకపోతే ఉద్యోగం చేసుకోవడానికి, హాస్టల్లో చదువుకోవడానికి, లేకపోతే ఇంకో దేనికో పంపలేదు. కానీ ఆయన ఎందుకు పంపించారంటే ప్రజలందరి రక్షణ కొరకు ఆయన శిలువ మరణం పొందాలి అని ఆయన ఈ లోకానికి పంపించారు. ప్రియులారా, మనకు కూడా ఒక పని ఉంటుంది. ఆ పని మనం చేస్తున్నామా లేదా, ఆ పని ప్రభుకి ఇష్టమా లేదా అని మనం గ్రహించుకోవాలి. ఆయన వచ్చినప్పుడు ఆయన వల్ల ఏమొచ్చిందంటే ప్రజలందరికీ సంతోషం, గొప్ప సంతోషం వచ్చింది. మనకి ఇంట్లో అబ్బాయి పుడితే మన ఇంటి వరకే సంతోషం, మన ఇరుగు పొరుగు వారి వరకే సంతోషం. కానీ క్రీస్తు వారు పుడితే ప్రజలందరికీ, ఈ లోకం అంతటికి సంతోషం వచ్చింది అన్నారు. కనుక ఆయన జన్మదినం చాలా గొప్పది అన్నారు. ఆయన అందరికీ రక్షణ తీసుకొచ్చాడు. ఆయన బర్త్డే ఎలా చేశారు అంటే, ఎవరెవరు చేసుకున్నారు ఆయన బర్త్డే అంటే, పరలోకమందున్న దూతలందరూ వచ్చారట, పరలోక సైన్య సమూహం అంతా వచ్చేసారట. ఖాళీ చేసేసి ఆ బెత్లెహేములో, ఆ పొలంలో, ఆ పైన మరి గొర్రెలకి కనబడ్డారు వాళ్ళు, సైన్య సమూహం అంతా. ఆ దూతలంతా వచ్చి సంతోషంతో పాటలు పాడారట. అంటే పరలోకము భూలోకము కలిసి ఆయన బర్త్డే రోజు సంతోషపడ్డారు. ఆయన అంత గొప్ప పని చేశారనమాట. ఎవరెవరితో చేసుకున్నారంటే దూతలతో చేసుకున్నారు, గొల్లలతో చేశారు. ఆయన పశువుల పాకలో ఉన్న పశువులు కూడా ఆయన బర్త్డేని చేసుకున్నాయి అన్నారు. అది ఎవరైనా సరే ఆ కుడితి తొట్టిలో మరి కుడితి తాగేటటువంటి ఆ పశువులు తాగే కుడితి తొట్టిలో ఎవ్వరూ ఈ లోకంలో పండుకోబెట్టి లేరు. కానీ ప్రభు వారు ఎంత తగ్గించుకున్నారు అంటే ఆ తొట్టిలో పండుకున్నారు. అయితే అక్కడున్న పశువులన్నీ చాలా సంతోషించాయంట. ఆ పశువుల తొట్టిలో, పశువుల పాకలో ఉన్న పశువులన్నీ మనం సంతోషిస్తున్నామా? ఆయన చెప్తున్నారు ప్రజలందరికీ వచ్చే మహా గొప్ప సంతోషం. కాబట్టి ఆయన వస్తూ సమాధానం తెచ్చారు, సంతోషం తెచ్చారు, ప్రజలందరికీ రక్షణ తీసుకొచ్చారు. ఆయన శిలువ మరణం పొంది ఆయన తిరిగి వేయించారు. కనుక అన్ని బర్త్డేల కంటే కూడా గొప్ప బర్త్డే ప్రభు అయిన యేసు క్రీస్తుది అన్నారు. రెండవ బెస్ట్ బర్త్డే ఎవరిది? సెకండ్ బెస్ట్ బర్త్డే ఎవరిది? జాన్ ది బాప్టిస్ట్. చూసారా ఎంత గొప్ప. ఆయన ఎందుకు ఈ లోకానికి పంపించారు అంటే, మనం లూకాసు వార్త 1:13-7-11 చదువునానా? అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీ కుమారుని కనును యోహానని పేరు పెట్టేది అన్నారు. నేను చెప్తాను. అది ఆయన సెకండ్, చాలా ఆవిడ వృద్ధ వయసులో ఉన్నప్పుడు ఆయనకి ఆ పేరు పెట్టారంట. పేరు పెడితే ఈ యోహాను గురించి రాసిన మాటలు బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి సమయం ఉండదు, కానీ కొన్ని మాటలు మనం చెప్తున్నాం. ఆయన ప్రభు దృష్టికి గొప్పవాడంట. యోహాను గారు ఎటువంటి వాడంటే, ప్రభు దృష్టికి గొప్పవాడు. ద్రాక్షారసం మద్యం తాగలేదంట. కనుక ఆయన పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ ఎవరికి ఉండదు. అది నేనైతే యోగా అనుకుంటున్నాను. యోగానికి తల్లి గర్భంలోనే హోలీ స్పిరిట్ వచ్చేసింది. ఎలా వచ్చింది అంటే మీ అందరికీ తెలుసు. మరియమ్మ గారు ఎలిజబెత్ ముందు నిలబడినప్పుడు యోహాను గారు ఏం చేశారు అంటే, మరి ఎలిజబెత్ కడుపులో ఉండి ఏం చూశారు? మరియమ్మ కడుపులో ఉన్న యేసు ప్రభువు చూసి గంతులు వేశారు. చూసారు? ఎప్పుడు హోలీ స్పిరిట్ వచ్చింది ఆయనకి? కడుపులో
మార్తమ్మ హోలీ స్పిరిట్ తో నింపబడి పాట పాడింది, మరియమ్మ హోలీ స్పిరిట్ తో నింపబడి పాటలు పాడేవాడు. మనకి హోలీ స్పిరిట్ నింపదల కావాలి, హోలీ స్పిరిట్ టీచింగ్ మనకి కావాలి, నడిపింపు మనకి కావాలి. హోలీ స్పిరిట్ లేకపోతే మనం శరీరానుసారంగా నివసిస్తాం, శరీరానుసారమైన మనస్సే ఉంటది మనకి. అందుకని మనం హోలీ స్పిరిట్ తో నింపబడ్డాడండి. ఈయన గంతులు వేశాడు అని ఆయన అనేకులను ప్రభు వైపు తిప్పుతాడంట. తండ్రుల హృదయములను పిల్లల వైపునకు, పిల్లల హృదయములను తండ్రుల వైపు తిప్పుతాడంట. ఇంకేమంటారంటే ప్రభు ఆయన ఏలియా ఆత్మ కలిగిన వాడు అన్నాడు. ఆయన ఆత్మ ఎటువంటిదంటే ఏలియా ఆత్మ కలిగిన వాడు. ఈయన ప్రభువుకు ముందుగా వెళ్ళేవాడంట. ప్రభువుని గురించి ఒక రాజుగారు మరి చీఫ్ మినిస్టర్ వస్తుంటే ఒక పైలట్ ముందు వస్తాడు. ఎందుకంటే నా వెనకాల చీఫ్ మినిస్టర్ వస్తున్నాడు, రాజుగారు వస్తున్నాడు అని చెప్పడానికి. అలాగే ఈయన యేసు ప్రభువుకి ముందు వచ్చాడంట. 6 నెలల ముందు ఈయన వచ్చాడు. కాబట్టి ఈయన ఎలా పెంచారు అంటే మరి ఆయన పుట్టినప్పుడు ఆయన అడవి తేనెను మరి మిడతలు తిన్నారట. ఏంటి జరిగింది అంటే మరి 2 ఏళ్లలోపు పిల్లలందరినీ చంపాలి అని హేరోదు డిగ్రీ ఇచ్చినప్పుడు ఈయన 2 ఏళ్లలోపు పిల్లవాడు కనుక యోహాన్ని కూడా చంపడానికి వచ్చే సమయం అన్నమాట అది. కాబట్టి యోహానికి చాలా డేంజరస్ సమయం వచ్చేసింది. అప్పుడు జకరియా గారు ఏం చేశారు అంటే యోహాన్ని వాళ్ళ అమ్మని ఎలిజబెత్ అమ్మని అడవికి పంపించారు. ఇక్కడుంటే చంపేస్తారు, మీ ఇద్దరు అడవికి వెళ్ళితే ఎక్కడ పెరిగాడు యోహాన్ గారు అంటే అడవిలో పెరిగాడు. అడవి తేనె పంట తేనె తాగుతూ మిడతల్ని తింటూ పెరిగి. మరి ఎలిజబెత్ గారు ఏం తిన్నారండి? ఎలిజబెత్ గారు కూడా అదే తిన్నారు. అడవిలో పెంచింది ఆమె, అడవిలో తిరిగింది ఆమె. ఎంత చక్కగా పిల్లవాడిని పెంచింది అంటే ఈ చెప్పబడినటువంటి దేవుని వాగ్దానం ప్రకారం పెంచింది అని. కాబట్టి దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మన పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నాము? వాళ్ళని హెచ్చరిస్తున్నామా? వాళ్ళని దేవుని మార్గంలో పెంచుతున్నామా? పిల్లలు మనకు అప్పుగా ఇవ్వబడ్డారు. తిరిగి ఈ అప్పుగా ఉన్న పిల్లల్ని తిరిగి దేవునికి మనం అప్పగించాలి అనేది. కాబట్టి మనందరికీ ఒక బాధ్యత ఉంది, ఒక పని ఉంది. ఆ పని ఏంటంటే తల్లులుగా మనకి ఇచ్చిన పని ఏంటంటే పిల్లల్ని దేవునికి అప్పగించాలి, పిల్లల్ని దేవుని కొరకు పెంచాలి. డాక్టర్లు ఇంజనీర్లు అయితే అవ్వచ్చు, కానీ ప్రధానమైన పని ఏంటి అంటే మనం ఎలాగైనా ఎంత పరిచయం ఉంటామో, మనకు ఎట్లా మనం ఫాస్టింగ్ చేస్తామో అది మనం చెయ్యాలి అని. కనుక తల్లి ఎలిజబెత్ అడవికి వెళ్ళి పిల్లవాడిని అడవిలో పెంచింది అని. కనుక గొప్ప పుట్టినరోజు ఇద్దరిని మనం చూస్తున్నాం. ఒకటి యేసు ప్రభు, రెండోది యోహాన్ గారు. యోహాన్ గారిని గురించి చక్కని మాటలు రాయబడ్డాయి. అవి ఏంటంటే ఆయన జక్కయ్య కంటే మహా సంతోషము మహానందం వచ్చింది, ఇరుగు పొరుగు వారికి కూడా ఆనందం వచ్చిందంట. ఈయన యోహాన్ గారు పుట్టినందుకు అనేకులు సంతోషించారంట. ఆయన్ని చెప్పుకున్నప్పుడు ఆయన ఏమంటాడంటే అరణ్యంలో కేకవేయ ఒక శబ్దము అన్నాడు. స్త్రీలు కలిగిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవరు లేరు. మన పిల్లలు ఎలాగున్నారు? మన పిల్లల్ని ఎంత గొప్పగా పెంచుతున్నాం? దేవునికి లోబడుతున్నారా? వాక్యం చదువుతున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నారా? యోహాను గారు ఎంత గొప్పవాడు అంటే స్త్రీలు కలిగిన వారిలో ఇంకోడు గొప్పవాడెవరు లేరు. యేసు ప్రభు గొప్పవాడు, తర్వాత యోహాను గొప్పవాడు. ఇంకా ఉండాలంటే ఆయన మండుతూ ప్రకాశించుతున్న దీపమై ఉండేది అని. యోహాను గారు ఆయన ఎట్లా ఉన్నాడంటే మండుతూ ప్రకాశించుతున్న దీపం లాగా ఉన్నారు అని. కాబట్టి 2 బర్త్డేలు మనం చూసాము. మరి చక్కని పిల్లల్ని యేసు ప్రభు ఒక బాలుడుగా, వాళ్ళమ్మ మరి మరియమ్మ గారు ఎంత పరిశుద్ధురాలో, ఆమెలో 9 నెలలు కాళ్ళు ముడుచుకొని పండుకొని ఈ లోకానికి మరి లోకంలో అడుగుపెట్టి ఈ లోకంలో జనాభా లెక్కల్లోకి వచ్చేసి ఆయన అందరికంటే అత్యున్నతమైన స్థానంలో ఇప్పుడు ఉన్నాడు. చనిపోయి తిరిగి లేచి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యింది మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు అన్నారు. కనుక ఇక్కడ మనం చాలా దినాలు ఉన్నాయి. నేను అవన్నీ చెప్తే సాయంత్రం అవుతుంది. మీకు తయారు చేసిన భోజనం చాలా వెయిట్ చేస్తుంది. కానీ కొన్ని దినాల గురించి చెప్పుకుందాం. మనం దేవుడు దర్శించు దినము అన్నాడు. దేవుడు దర్శించు దినంలో మనం స్పందించకపోతే, మనం మేల్కోకపోతే, మనం ఆ దినాన్ని లెక్క చేయకపోతే చాలా నష్టపోతాము, చాలా మనం పోగొట్టుకుంటాము అన్నాడు. ఒకసారి యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు అంటే ఎరుకోకు వస్తున్నారు. ఎరుకోకు వచ్చే మార్గంలో లూకా సువార్త 18
35 నుండి 48 వాక్యం నేను చదవకుండా మీరు ఎవరన్నా రాసుకుంటే రాసుకోండి. లూకాసు వార్త 18 35 నుండి 48 నేను చదవట్లే వాక్యం. కాబట్టి దేవుడు దర్శించే దినం అంటే ఆయన ఎరుకో నగరానికి వెళ్తూ ఉన్నాడంట. ఎరుకో నగరానికి వెళ్తూ ఉంటే దారిలో ఆ దారి ప్రక్కన బర్తిమయి అనే గుడ్డివాడు ఆయన కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉన్నప్పుడు యేసు ప్రభు వెంబడి చాలా మంది జనం వస్తారు కాబట్టి ఆయన అడిగారట, ఈ శబ్దం ఏంటి, ఈ తాకిడి, ఈ శబ్దం ఏంటి వినపడతా ఉంది అని వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారంట, నజరేయుడైన యేసు ఈ మార్గంలో పోతున్నాడు అని చెప్పారు. నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళ్తున్నాడు, అందుకని హడావడిగా ఉంది అని వాడు చెప్తే ఈయన కనబడితే కనుక ఆయన వెంటనే అన్నాడంట, దావీదు కుమారుడా నన్ను రక్షించు అని కేక వేశాడంట. ఈయనేమో నజరేతు వాడా అని ఈయన అంటుంటే మరి గుడ్డివాడు అంటున్నాడు, దావీదు కుమారుడా నన్ను తండ్రి కనికరించు అంటున్నాడు. ఇందుట్లో ఎవరు తెలివిగల వాళ్ళు, ఎవరు యేసు ప్రభువుని ఆరాధిస్తున్నారండి? వీళ్ళు నజరేతు వాడా అంటే ఆయన అంటున్నాడు దావీదు కుమారుడు అంటున్నాడు. ఆయనకి ఎంత జ్ఞానం ఉంది? యేసు ప్రభువుకి దావీదు కుమారుడు అనే పేరు ఉంది. కేక వేశాడు. వేస్తే వాళ్ళు అన్నారంటే ఎరబ మౌనంగా ఉండు, కేకలేబాకు అన్నారు. అంటే వాడు మరి ఎక్కువగా కేకలేశాడు. వేస్తే అప్పుడు యేసు ప్రభు వారు నిలిచిపోయి, నీకేమి కావాలను అంటే నాకు దృష్టి కావాలను అన్నాడు. మనం ప్రార్థన చేసుకోవాలి. మన కనులు సరిగ్గా లేనప్పుడు మనం ప్రేర్ చేసుకోవాలి దేవుణ్ణి. మనకి ఏ అవయవంలో లోపం ఉందో దాని కొరకు మనం ప్రార్థన అన్నాడు. నాకు దృష్టి కావాలి అన్నాడు. వెంటనే ప్రభు వారు ఆయన దృష్టి ఇచ్చాడు. దృష్టి ఇస్తే వాడు లేచి మరి దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని వెంబడి వెళ్ళాడు, వర్షిప్ చేస్తాడు. మనకి ఏమైనా శబ్దాలు వినపడుతున్నాయా ఈ లోకంలో? వినపడుతున్నాయండి? ఏమైనా మెసేజ్లు వస్తున్నాయా? ఈ వైరస్ వస్తుందని ఏమైనా మెసేజ్ వస్తుందా? మరి తుఫాన్ల శబ్దాలు వినపడుతున్నాయా? అగ్ని పర్వతాల శబ్దాలు వినపడుతున్నాయా? ఎవరికైనా కదలికుందా? ఎవరైనా మారు మనసు పొందుతున్నారా? ఎన్ని జరిగినా కూడా ఈ ఒమిక్రాన్ వస్తుంది అని 3వసారి మనకి రాయబడి ఉంది. మనకి ప్రకటన గ్రంథంలో ఉంది ఒమిక్రాన్ వస్తుంది అని. ఒమిక్రాన్ వస్తుంది అన్నా కూడా దేవునికి భయం లేదు, ప్రార్థన చేసేవాళ్ళు లేరు, గుడికి వెళ్ళేవాళ్ళు లేరు, అక్కడ దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు కూడా లేరు. ఎన్ని జరుగుతున్నా కూడా మనుషులంటే దేవుణ్ణి దూషిస్తున్నారు కానీ మారు మనసు పొందిన వారు లేరు. ఈ తెగుళ్ళు వచ్చినాయి, లక్షల మంది చనిపోయారు. మరి రావణ కాష్టలాగా శ్మశానాలు కాలిపోతా ఉన్నాయి. మరి ఎక్కడ ఆసుపత్రులు ఖాళీ లేవు, బెడ్ల మీద ఉంటున్నారు. ఎవరైనా మారు మనసు పొందుతున్నారా అంటే ఎవరు కూడా మారు మనసు పొందట్లేదు అన్నారు. కాబట్టి దేవుడు దర్శించుకుని ఆ రోజు కనుక ఆ గుడ్డివాడు లేచి కేకలు వేయకపోతే యేసు ప్రభు వెళ్ళిపోయేవాడు. ఆ తర్వాత ప్రభు వారు అరెస్ట్ చేయబడతారు. ఆ తర్వాత ఆయనకి యేసు ప్రభు దొరకడు అన్నాడు. దేవుడు దర్శించు దినము. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, మెసేజెస్ ద్వారా మాట్లాడుతున్నప్పుడు, మనకి సైన్స్ ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకి వచ్చింది. ఏమొచ్చిందంటారు? కరోనా వచ్చింది. కరోనా వచ్చినందుకు ఏమన్నా మారు మనసు పొందుతున్నావా? మనకి ఏమన్నా భయం ఉందా? అసలు ఏమన్నా ఉందా? భయం లేని కోడి ఎక్కడ గుడ్డి పెడుతుందంట? బజార్లో గుడ్డి పెడుతుంది. దానికి ఏమన్నా భయం ఉందా? ఓనర్ తెలుసా? ఓనర్ దగ్గర పెట్టకుండా బయటకు ఎందుకు వెళ్తుంది? మన ఓనర్ మనకు తెలుసా? గాడి దగ్గర సొంతమాన్ని దొడ్డి నెరుగును, ఎద్దు తన కామందు నెరుగును అని ఉంది. మనం ఎరుగుదుమా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని? మనం ఆయన పిలుస్తున్నాడని తెలుసా? ఆయన వెయిట్ చేస్తున్నాడని తెలుసా? శబ్దాలు అవుతున్నాయి ఈ లోకంలో. ఆ శబ్దాలని మనం ఏమైనా గ్రహిస్తున్నామా? కనుక ఏమంటున్నాడంటే దేవుడు దర్శించే కాలం ముందు మేల్కోవాలి, త్వరగా లేవాలి. వాడు ఆ గుడ్డలు పారేశాడు, వాడికి కళ్ళు వచ్చినాయి, ఆ గిన్నె పారేశాడు, వాడు అడుక్కోవడం మానేశాడు, వాడు చక్కగా పనిచేసుకుంటున్నాడు. లోకాన్ని ఫస్ట్ టైం చూస్తాడు, ఫస్ట్ యేసు ప్రభుని చూస్తాడు. లేవగానే ఫస్ట్ యేసు ప్రభుని చూడగలుగుతున్నామా? ఆయన్ని ప్రార్థించగలుగుతున్నామా? ఏమన్నా లెక్క ఉందా మనకి? అసలు ఏమన్నా భయం ఉందా మనకి? మనం అంటే మీరు కాదండి, భయం లేనోళ్ళు చెప్పేస్తాను, మీరేమనుకోండి. కాబట్టి దేవుడు దర్శించే దినం అంట. మనకి పుట్టిన దినం ఉంది, దేవుడు దర్శించే దినం కూడా ఉంది. రక్షణ దినం ఉంది. నేడే అనుకూల సమయము, నేడే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. దేవుడు వాక్యం విన్నప్పుడు రేపు అని వాక్ చేసుకోకూడదు, రక్షణ పొందాలి అన్నాడు. కనుక ఆయన వచ్చే దినం కూడా శోధన దినం ఉంది అన్నాడు. శోధన దినం ఏంటి? శోధన దినం అంటే సైతాను అనేక రీతిగా మనల్ని శోధిస్తూ ఉంటది. శోధించినప్పుడు దాన్ని లోబడుతున్నామా? మనం విజయం పొందుతున్నామా? శోధనలో చిక్కుకుపోతున్నామా? చాలా మంది శోధింపబడుతున్నారు. వెండి బంగారాలు చూశాడు తాను, శోధింపబడే తీసుకెళ్లి గుడారంలో దాచిపెట్టుకోడు.
గుడారంతో సహా పడవేయబడింది. శోధన దినం, అలాగా సెక్షువల్ డిజైర్స్, వాటిల్లో కూడా ఏమైనా శోధన వస్తుందా, మనం వాటిని తప్పించుకోగలుగుతున్నామా, అది కూడా చూసుకోవాలి. తీర్పు దినం ఉందంట. తీర్పు దినం, ఇవన్నీ వచనాలు చదవట్లా. మరి తీర్పు దినం అంటే మనకి మనం లెక్క చెప్పాలి. ఒకరోజు యేసుప్రభు వస్తున్నారు, ఆయన సింహాసనం ముందు నిలబడాలి. మనం నోటితో మాట్లాడిన మాటలకి, శరీరంతో చేసిన పనికి, మనకి మనసులో ఆలోచించిన ఆలోచనలకి, మరి ఇవన్నిటికి కూడా మనం లెక్క చెప్పవలసిన దినం ఉంది. పైవాడకుడు ఉన్నాడు, మనల్ని చూస్తుంటాడు, ఆయనకి మనం లెక్క చెప్పాలి కనుక లెక్క చెప్పే దినం ఉంది. ఆ దినానికి మనం మరి లెక్క చెప్పడానికి సిద్ధపడుతున్నామా? మరి ఒకవేళ మనం ఏమైనా పొరపాట్లు చేస్తే పశ్చాత్తాపడుతున్నామా? పశ్చాత్తాపడకుండా ఇంకా మనం మరి కఠినం చేసుకుంటున్నామా మనసుల్ని? మనం పరీక్షలు దినాలట. ఇంకా ఏంటి అంటే చాలా దినాలు ఉన్నాయి, కొన్ని మాత్రమే నేను చెప్తాను. ఏంటి అంటే శ్రమ దినం. శ్రమలు వస్తాయి, ఇంట్లో ఏమైనా శ్రమలు రావచ్చు. అప్పుడు మనం నిలబడగలుగుతున్నాము. శ్రమ వచ్చినప్పుడు ఎడలా చేతకాని వాడికి అగుదు అన్నాడు. మనం ఏ శ్రమ వచ్చినా సరే ప్రభు ఉన్నాడు, మనకి నిరీక్షణ ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేసుకోవాలి అన్నాడు. శ్రమ దినానికి మనం అలాగే సిక్ అయిన దినాలు ఉన్నాయి. సిక్ అవుతున్నామా? అవుతున్నాం. ఎన్నో ఇప్పుడు బ్రదర్కి ఎంతో పెద్ద ఆపరేషన్ జరిగింది. ఆ సమయంలో ఏడుపు దినాలు ఎన్నో. ఎంతమంది వాళ్ళ భార్య పిల్లలు ఎంత ఏడ్చారు, మరి వాళ్ళ పేరెంట్స్ ఎంత ఏడ్చారు. కాబట్టి సిక్ అయిపోయిన దినాలు ఉన్నాయి. ఈ మధ్యలో ఉన్న దినాలన్నింటినీ కూడా మనం లెక్క పెట్టుకోవాలి అని. ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ మామగారు చనిపోయారా? మామగారు చనిపోయినప్పుడు అదొక దుఃఖ దినం. మన ప్రియుల్ని మనం పోగొట్టుకున్నప్పుడు ఎంతో దుఃఖ దినాలు ఉన్నాయి మనకి. మరి ఆ దినాలన్నింటిలో దేవుణ్ణే మనం అనుసరిస్తున్నామా? దేవుని కొరకే మనం నిలబడుతున్నామా? కనుక మనం వీటన్నిటిని కూడా ఆలోచించుకోవాలి. ఇంకా ఏమి ఉంటుందంటే మనం ఉపవాస దినాలు, మనకు ఉపవాస దినాలు ఉన్నాయా? నోవా మరి యోనా పట్టణంలో వాళ్ళ మీదకి భయంకరమైనటువంటి శిక్ష ప్రభు వారు వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే 3 రోజులు రాజుగారి దగ్గర నుండి చిన్నవాళ్ళు కూడా దిగి గోనెపట్ట కట్టుకుని ఉపవాసం ఉండి వాళ్ళ జంతువులకు కూడా గోనెపట్టలేసి మంచినీళ్లు కుడితి పెట్టలేదంటండి. 3 రోజులు జంతువులకు కూడా పెట్టలేదంట. అప్పుడు వాళ్ళ యొక్క చెడుతనం విసర్జించారంట. వాళ్ళు పరీక్ష చేసుకున్నారు. దేవుణ్ణి ప్రార్థన చేస్తే వాళ్ళు అప్పుడు ఆయన ఏం చేశాడంటే, దేవుడు తాను చేయదలిచిన కీడు చేయక మానేను. సంఘస్థులు డాష్లు పూర్తి చేయాలి. చేయదలించిన కీడు చేయక మానేను అన్నాడు. కనుక దేవుడు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే సమస్యలు ఉన్నాయి మన ఇంట్లో. ఒక్కరోజు ఉపవాసం ఉందామా? 2 రోజులు ఉందామా? మరి ఉపవాసం లేకుండా, ఫాస్టింగ్ లేకుండా సమస్యలు ఎలాగవుతాయి? కనుక ఉపవాస దినాలు ఉండాలి మనకి. మనం ఏడుపు దినాలు ఉన్నాయి మనకి ఇంట్లో. ఎవరైనా పోయినప్పుడు, ఏమన్నా మనకి నష్టం జరిగినప్పుడు. మీకు లాస్ట్ గా నేను ఒక్క దినాన్ని గురించి, ఆ దినం ఉగ్రత దినం అంట. ఆ దినం యేసు ప్రభు వచ్చే దినం. ఆ దినం కొరకు సిద్ధపడ్డామా? ఆ రోజున మనం సిద్ధపడితే సెలబ్రేషన్ చేసుకుంటాం, ప్రభు దగ్గరికి ఎంతో ఆనందిస్తాం. కానీ సిద్ధపడకపోతే అంతకంటే దుఃఖ దినం ఇంకొకటి ఉండదు అన్నారు. మనం జెఫన్యా 2:1-3 చదువుతాం. మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను. మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను. ఆకాశ పక్షులనేమి సముద్ర మత్స్యములనేమి నేను ఆకాశ పక్షులనేమి సముద్ర మత్స్యములనేమి దుర్జనములనేమి వారు చేసిన అపవాదములను నేను ఊడ్చివేసేదను. సమస్తమును ఊడ్చివేసేదను. భూమి మీద ఎవరిని లేకుండా వృక్ష జాతిని నిర్మూలన చేసేదను. భూమి మీద ఎవరిని లేకుండా వృక్ష జాతిని నిర్మూలం చేసేదను. ఇదే యెహోవా. నా హస్తమును యూదా వారి మీదను యెరూషలేమును నివాసుల మీదను చాపి బయలుదేవత యొక్క భక్తులను రక్షించే వారిని, వానికి ప్రతిష్ఠితులుగా వారిని, దాని అర్చకులను నిర్మూలము చేసేదను. అక్కడ ఉగ్రత దినమందు ఒకవేళ ఆయన మిమ్మల్ని దాచిపెట్టునేమో అని ఉంటది ఒక వచనం. ఉగ్రత దినమందు ఒకవేళ చదువు చదవండి
చెప్పండి. విధి నిర్ణయం దేశంలో స్వార్థికులైనను ఆయన న్యాయ విధులను అనుసరించి ఆయన న్యాయ విధులను అనుసరించి సమస్త దీనులారా యెహోవాను వెతుకుడి, యెహోవాను వెతుకుడి. మీరు వెతికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు మీరు దాచబడుదురు అన్నాడు. మనం కనుక కొంచెం తగ్గించుకొని వినయంతో మరి హంబుల్ గా ఉండి తగ్గించుకుంటే, ఆ చేసినట్టు చెడు పనులు మానివేస్తే, దేవునికి ఇష్టం లేని పనుల్ని విడిచిపెడితే, ఒకవేళ ఉగ్రత దినమందంటే ఆ వచ్చే దినమందు, దేవుని రాకడ దినమందు అక్కడ మనుషుల్ని రెండు భాగాలుగా చేసి సెపరేట్ చేసి, మరి దేవుని నమ్ముకున్న వారిని పరలోకంలో, దేవుని నమ్ముకోకుండా ఇష్టానుసారంగా జీవించిన వారిని నరకంలో వేసేటప్పుడు, ఒకవేళ మనం గనక మార్చుకుంటే ఈ లోపల ఆయన ఉగ్రత దినమందు మనల్ని దాచిపెడతారు, ఆయన రెక్కల క్రింద మనల్ని దాచిపెడతారన్నారు. అందుకని నహూము 1:7 కూడా ఏముందంటే, శ్రమలో ఆయన ఆశ్రయ దుర్గము అన్నాడు. శ్రమలు వచ్చినప్పుడు దేవుడు మనకు ఉన్నాడు, నిరీక్షణ ఉంది. ఆశ్రయ దుర్గము అంటే ఆయన మనకి ఒక దుర్గము, ఒక కోటలాగా ఉంటాడు అని. కనుక మనం ఈ దినాలన్నింటిని బట్టి దేవుని కొరకు సిద్ధపడదామా? దయాకిరీటంగా 1 సంవత్సరం ఇస్తున్నాడు అంటే ఎందుకు ఇస్తున్నాడు అంటే, మంచి పనులు చేయడానికి, దేవుని సేవ చేయడానికి, సువార్త ప్రకటించడానికి, అనేకులను యేసు ప్రభువుకు చెప్పి వాళ్ళని సిద్ధపరచడానికి. ఇప్పుడు పాస్టర్లుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, చాలా మంది వాళ్ళని ప్రజల్ని తన వైపు తిప్పుకొని ధన సంపాదన చేసుకుంటున్నారు, కానీ దేవుని వైపు తిప్పటలేదు, దేవుణ్ణి మహిమపరచట్లేదు, దేవుణ్ణి గౌరవపరచట్లేదు. మన ఇళ్లలో దేవుని వాక్యానికి గౌరవం ఉందా? దాన్ని మనం ఆనర్ చేస్తున్నామా? దేవుని సన్నిధిని మనం ఆనర్ చేస్తున్నామా? దేవుడు మనకి ఇచ్చేవన్నీ ఆయన దయ చొప్పున మనకి ఇస్తున్నారు, అంతేగాని మన సామర్థ్యం చొప్పున మనకి ఇవ్వట్లేదు. మనం ఏం పొందుకున్నా కూడా అది దేవుందే. అది ఎంత గొప్ప మరి ఐశ్వర్యం మనకు ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఇస్తున్నాడు, కానీ అది మనం సంపాదించుకుంటున్నది కాదు. కనుక మనం తగ్గించుకొని దేవుని వైపు తిరిగి ఆ దినం కొరకు మనం సిద్ధపడాలి. మన జన్మదినాలు మనం చేసుకోవాలి. జన్మదినం చేసుకోవచ్చా, చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చు. ఎందుకు అంటే దేవుడే మనల్ని చేసుకోవచ్చు. ఆ దినం కొరకు కూడా సిద్ధపడవలసిన బాధ్యత మనకి ఉంది. మధ్యలో ఉన్న శ్రమల దినాలు, దర్శన దినము, మరి తీర్పు దినము, శోధన దినము, అలాగే రోదన దినము, ఉపవాస దినాలు, వీటన్నిటిని మనకి ఇచ్చాడు దేవుడు. వీటన్నిటిని కూడా మనం సరిగ్గా దేవుని చిత్త ప్రకారం నడిస్తే ఆ దినమున, ఆ సెలబ్రేషన్ లో, ఆ పరలోకంలో జరిగే ఆ గొప్ప సెలబ్రేషన్ లో ఆయన ఇచ్చే కిరీటాల దగ్గర మనం ఉంటాము అన్నారు. కనుక ఈ సెలబ్రేషన్ లో మరి యేసు ప్రభు యొక్క జన్మదినాలలో మరి పాస్టర్ గారి భార్య వాళ్ళిద్దరి జన్మదినాలు కూడా కలిపి మనం ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కనుక దేవుడు మనకిచ్చినటువంటి వర్తమానం ద్వారా మన బర్త్డే కూడా ఒక బెస్ట్ బర్త్డేగా ఉండడానికి, దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మనల్ని ప్రతిష్ఠించాడు, మనకు ఒక పని ఇచ్చాడు, సత్క్రియలు చేయమని చెప్పాడు. అవన్నీ చేయడానికి మరి మనమందరం కూడా సిద్ధపడి దేవుని రాకడ కొరకు ఎదురు చూసి మనం దేవుని సన్నిధిలో ఉండాలి అని, అలాగే బ్రదర్ కి సిస్టర్ కి మరి హ్యాపీ బర్త్డే గ్రీటింగ్స్ చెప్తూ మరి ఈ వాక్యాన్ని దేవుడు మరి ఆశీర్వదించి దానికి ముద్ర వేయాలని మరి యేసు నామములో మీకు అందరికీ వందనాలు చెప్తున్నాము. వందనాలు. నేను